ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? అవును గురు, అప్పలగొండే పప్పి మావయ్య. వాడే పప్పి తల్లిని తండ్రిని చంపాడు. వాడు అనుభవిస్తున్న ఆస్తి అంతా పప్పిదే. మరైతే మా అమ్మ పప్పి ఎక్కడున్నారు? జూబ్లీ రోడ్ నెంబర్ 64. అక్కడే ఉండని. నేను బయటకు వచ్చే వరకు పప్పిని మా అమ్మని ఆ అప్పలకొండగాడి మనుషులు కంటపడకుండా చూసుకో. అలాగే గురు. డాడీ, నేను వాడిని లవ్ చేస్తే వాడు నిన్ను కిల్ చేశాడు. వాడిని నా చేతులతో చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. పిల్ల రాబోయే కాలానికి కాబోయే హంతకురాల్ని నేను పిల్లికి భయపడేమిటి? సిల్లి. హలో. ఎస్ మిస్, ఏం కావాలి? AK-56 ప్లీజ్. AK-56. AK-47. మళ్ళీ టామ్. పోనీ రివాల్వర్. మళ్ళీ టామ్. సార్, మొన్న వాడెవడో వచ్చి పుస్తకాలు అడిగి నా కొంప కూల్చాడు. నువ్వేమో ఏకంగా కాల్చేసేవి అడుగుతున్నావు. చూడు తల్లి, ఇది డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఇక్కడ నువ్వు అడిగే వస్తువులు ఏవి దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? ఏ పోలీసు వాళ్ళ దగ్గర, పోరంబోకాల దగ్గర దొరుకుతాయి. ఐడియా. హలో ఎస్ఐ గారు. నువ్వా? ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యో, నీ గురించి నేను పప్పు రుబ్బా తెలుసా? సారీ సార్, ఆ డబ్బు ఇద్దామని మీకోసం వెతుకుతున్నాను. తెచ్చావా? ఇచ్చేయి. ఇదిగోండి. మరి పప్పు రుబ్బినందుకో 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఉందా? లెక్క పెట్టుకోండి. లెక్క పెడతా. నేను ఊరుకుంటానా? లెక్క పెడతా. 100, 200, 350, 400.